అందరికీ నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. శలపాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు అన్నట్టు ఇప్పుడు అసలు ధూమ్ ధామ్ ముచ్చట చూద్దాం. ఎరికే కదా గదేనొల్లా కేసీఆర్ సారు రోడ్ షోలతోని కడమ పార్టీలకు కంటి మీద కునుకు కరువైతుంది. సారు స్పీచ్లతోని తెలంగాణ అంతా దద్దరిల్లిపోతుంది. అన్నట్టు మహబూబ్ నగర్ రోడ్ షో ఎట్లా నడిచింది ఏంది కదా, సారు ఏం మాట్లాడిండు చూసేద్దాం రాన్రి. వారెవ్వా అగో కేసీఆర్ సారు రాకతోని పాలమూరు గడ్డ మురిసిపోయింది. గులాబీ జెండాతోని ధూమ్ ధామ్ చేసింది. మన కేసీఆర్ సారు రోడ్ షో వేస్తున్నాడు కదా, 3వ రోజు మహబూబ్ నగర్ లో ధూమ్ ధామ్ చేసిండులో. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ దాకా రోడ్ షో నడిచింది. తొవ్వ పొడుగుత జనమే జనం జనమే జనం. అదిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా గర్జిస్తూ అదిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన జనం సల్లగున్నారు. సారు తొవ్వెంబడి పోతుంటే జనం పూలవాన కురిపించిర్రు. జై కేసీఆర్ అని అనుకుంటా చౌరస్తాల అక్కడి జనంతోని మాట ముచ్చట పెట్టిండోల్లా కేసీఆర్ సారు. అసలు ఈ పువ్వు గుర్తోళ్ళ కథ ఏంది, వాళ్ళు ఎన్నుకున్న ముచ్చటేంది, ఈ చెయ్యి పార్టోళ్ళు చేస్తున్న మోసమేంది, వాళ్ళు చేయబట్టి మన తెలంగాణ ఏ తీర్ల గోసపడుతుంది, అవన్నీ చెప్పుకొచ్చిండు. మీరు వినాలే. అగో బీజేపీ పార్టీ ఈ దేశాన్ని 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తూ ఉంది. ఎన్ని నినాదాలు చెప్పిండు నరేంద్ర మోడీ, కనీసం ఒక 100 నినాదాలు చెప్పిండు. 100 ఒక్క నినాదమన్న నిజమైందా? ప్రజలకు ఎవరికైనా లాభం జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో జరిగిందా? मेक इन इंडिया बकवास, सबका साथ सबका विकास, देश का सत्यानाश, डिजिटल इंडिया జరిగిందా? వినబడతలేదు. అచ్చే దిన్ వచ్చిందా? సచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్. అమృత్ కాల్ లేదు, మన్ను కాల్ లేదు, దేశమంతా నాశనం. అమృత్ కాల్ అయ్యిందా? నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తాయి. ఇది నరేంద్ర మోడీ 10 ఏళ్ల కిందట చెప్పిండు. వచ్చినాయా ఎవరికన్నా? అన్న సప్పుడు నిలబడతలేదు. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం, ఇయ్యండి నవోదయ పాఠశాలంటే ఒక్కటి కూడా ఇయ్యలే, ఒక్కటి కూడా. మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. భవిష్యత్తు మీది, తెలంగాణ మీది, ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తారో, ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ 5 నెలల వచ్చి ఏం చెప్పారు అన్నాడు, మాకు ఓటేస్తే మొత్తం నిమిషాల మీద క్షణాల మీద చేస్తామని చెప్పింది. రైతు బంధు వచ్చిందా? అందరికీ రైతు బంధు వచ్చిందా? కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా. వచ్చినాయా 15,000? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? గోవిందనేనా? వడ్లకు బోనస్ ఇస్తాను రా, వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తాను రా. ఆడపిల్లలకు స్కూటర్లు కొనిస్తామన్నారు, కొనిచ్చిండ్రా? స్కూటీలు రాలే, కానీ లూటీలు అయితే వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ బట్టి 1,00,000 రూపాయలు ఇస్తాడు. నేనైతే తులం బంగారం కల్పిస్తాడు. తులం బంగారం వచ్చిందా? ఎవరికి రాలే. మహిళలకు 2,500 వచ్చినాయా? ఆసరా పింఛన్ 2,000 4,000 అయిందా? ఇవి కాకుండా మిత్రులారా, రెసిడెన్షియల్ స్కూలు పెట్టినాం. అక్కడ 4 విద్యార్థులు చచ్చిపోయినరు. అక్కడ విషాహారం పెడతా ఉన్నారు, దాన్ని చూసే దిక్కు లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేరు.
5 నెలల నుంచి రూపాయి లేదు. ఎట్లా నడవాలా? మనం అప్పుడు 20 లక్షల స్కాలర్షిప్ పెట్టాం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్. 5 నెలల నుంచి బంద్ పెట్టిండ్రు. ఎందుకు బంద్ పెట్టాలా? ఈ విధంగా ప్రతి విషయంలో మోసం, ప్రతి స్కీమ్లో దగా, అన్ని రకాలుగా మనం నాశనం చేస్తూ ఉన్నారు. చేనేత కార్మికులు లేరు, వాళ్ళకు రూపాయి ఇస్తలేరు. థ్రిఫ్ట్ స్కీమ్ బంద్ చేసిండ్రు. 50% రంగులు, రసాయనాలు, నూలు బంద్ చేసిండ్రు. మొత్తం అన్ని రకాలుగా చాలా భయంకరమైన బాధలు పెడతా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, నా ప్రాణం ఉన్నంత వరకు నా కళ్ళ ముందటనే తెలంగాణని ఇట్లా నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్ర ఓడు అని చెప్పి నేను మనవి చేస్తాం. ఆనాడంతా కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆమరణ నిరాహార దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను ఆనాడు తెలంగాణ తెచ్చిన. తెలంగాణ నా కళ్ళ ముందటనే నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవన్నా? యుద్ధం చేద్దామా? చూస్తూ ఊరుకుందామా? యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? అందరు దయచేసి తయారుగా ఉండాలి. ఎటువంటి పోరాటానికైనా యుద్ధం చేద్దాం. అప్పటి టీఆర్ఎస్ అయినా ఇప్పటి బీఆర్ఎస్ అయినా పేరు మారిందేమో గాని తెగింపు మాత్రం పోలే, ధైర్యం తగ్గలే. గులాబీ పార్టీ పుట్టింది పదవుల కోసం కాదు, తెలంగాణ జనం కోసం. ఇది నేను కొత్తగా చెప్పే ముచ్చట కాదుల్లో. పార్టీ పుట్టినప్పటి సంధి లోకమంతా చూస్తూనే ఉన్నది. తెలంగాణ జనానికి ఆపతొస్తే ఎమ్మెల్యే పదవులైనా మంత్రి పదవులైనా కండ్లు మూసి తెరిచే అంతల్నే ఇడిచిపెడతారు. ఇది మన గులాబీ లీడర్ల గొప్పతనం. ఇగో ఇప్పుడు మల్లా మల్కా అసోంటి త్యాగాలకు ముంగట్కొచ్చిర్రు మన లీడర్లు. చూడండి. వారే వా, ఛాలెంజ్ అంటే ఛాలెంజే, సవాల్ అంటే సవాలే పో. మన హరీష్ అన్న సవాలుకు కాంగ్రెస్ వాళ్ళకు నోటి నుంచి మాట తొట్టు. చెప్పినట్టుగానే మన హైదరాబాద్ గన్ పార్క్ లో ఉన్న అమరవీరుల స్తూపం సాక్షిగా హరీష్ అన్న రాజీనామా పత్రం రాసి మేధావుల చేతిలో పెట్టిండు. కానీ రేవంత్ సార్ కాడికెళ్ళి మాత్రం ఎసొంటి మతలబు రాలే. అయితే 15 ఆగస్టు నాటికల్లా రైతుల 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తా, 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతా, ఆ దేవుని మీద ఒట్టు, ఈ దేవత మీద ఒట్టు అని చెప్పిండు కదా రేవంత్ సారు. కానీ చెప్పుడే అవుతుంది కానీ చేతలలో మాత్రం పనితనం కనబడతలేదని ప్రతి ఒక్కలా నవ్వట్టే. అంతెందుకు, అసెంబ్లీ ఓట్ల కాడికెళ్ళి తాపకో తారీఖు చెప్తానే ఉన్నాడు రేవంత్ సారు. కానీ ఇదివరకు దాకా రుణాలు మాఫీ చేయలే. ఇప్పుడేమో ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి కదా, ఇంకేంది 15 ఆగస్టు అని కొత్త రెడీ చెప్పిండు. ఇక దీని మీదనే హరీష్ అన్న ఛాలెంజ్ చేసిండు. వల్ల అగర్సే 15 ఆగస్టు నాటికల్లా మాట తప్పకుండా రైతుల రుణాలన్నీ మాఫీ చేసి 6 గ్యారంటీలు అమలు చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా, రాజీనామా కాగితం అమరవీరుల స్తూపం కాడ మేధావుల చేతిలో పెడతా, మాఫీ చేయకుంటే మాత్రం రేవంత్ సార్ రాజీనామా చేయాలి అని సవాల్ చేసిండు. మొన్న చెప్పినట్టుగానే హరీష్ అన్న వచ్చిండు, రాజీనామా కాగితం వాళ్ళ చేతిలో పెట్టిండు. కానీ రేవంత్ సారే రాలే. కమస్కం మనుషులన్నా పంపించాలే. మరి ఏదో ఒకటి చెప్పాలే కదా రేవంత్ సారేనా? ఊయి లేదు కుయి లేదు. అగో హరీష్ అన్న ఏమంటుండో ఇనుర్రి. 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి, నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు, మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొకసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది. ఇది హరీష్ అన్న మాట. అన్న చెప్పింది కూడా వాస్తవమే కదా నోళ్ళ. గిన్ని ఆఫర్లు ఇచ్చినాక కూడా సీఎం సార్ నుంచి జవాబు రాలేదంటే ఏమనుకోవాలి మరి? ఇప్పుడు మనలో మన మాట. ఇప్పుడు నాకు అనుమానం కుడుతుంది ఏంటంటే 15 ఆగస్టు వచ్చినాక
రుణాలు మాఫీ ఏమైంది సారు అని రేవంత్ సార్ని అడిగినమే అనుకో, నేను 15 ఆగస్టు నాడు చేస్తా అన్నా గానీ ఏ 15 ఆగస్టు చెప్పినా వచ్చే సంవత్సరం 15 ఆగస్టు కావచ్చు, మళ్ళొచ్చే 15 ఆగస్టు కావచ్చు, మీరే సకా ఇన్లే అని ఉల్టా అన్నా అంటాడు కావచ్చు అనుకుంటారు వాళ్ళు వీళ్ళు. వామ్మో ఎండలు బాగా దంచి కొడుతున్నాయి కదా నోళ్ళ. పగటీలు అయితే చూడాలి మీరు, నరకం అంటే నరకం. బయట అడుగు పెడితే సుర్రు సుర్రు అన్నదోళ్ళ. ఇక ఇంట్లో కూలరు 5వ నెంబర్ మీద పెట్టినా చల్లగా చూడలేదు. అందులో నీళ్లు పోతూనే ఉన్నా గడ్డి దడుతూనే ఉన్నది, వేడి మాత్రం పోతనే పోతలేదు. ఇక ఇదిటుంటే ఇంకో దిక్కు ఈ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిళ్ళ కాడ మా ఇంట్లోనైతే ఒగలొల్లి కాదు, ఎన్ని నీళ్ళ బాటిళ్ళు నింపి పెట్టినా గంటల మాయమైతేనే ఉన్నాయి. నీళ్ళ బాటిళ్ళు నింపి నింపి నాకైతే యాసకొస్తుంది. సరే ఇక నా కష్టాలన్నీ పక్కకు పెట్టురు, కానీ ఎండ కష్టాలైతే చూడాలి మీరు, చూడురి. ఓరి దేవుడో, ఏందిది ఈ ఎండలు పాడుగాను గిట్లా పగబట్టినట్టు చేస్తుంది ఏంది? ఘోరంగా దంచి కొడుతున్నాయి కదా నొల్ల ఎండలు. ఇగో బయటికి వెళ్తే మాడి మషంతా పేగులు లెక్కనే అయ్యేటట్టున్నాం మనం. అరే అవునంటే అంతెందుకు, కోడిగుడ్డును రోడ్డు మీద వలగొడితే నిప్పు లేకుండానే ఆమ్లెట్ లెక్క మారిపోతుందట. అంటే గంతగానం ఎండగొడుతుంది. ఇంకా నయం బళ్ళు బందున్నాయి గాని లేకుంటే పోరలు ఎంత ఆగమయ్యేటోళ్ళో. ఓ దిక్కెండ ఇంకో దిక్కు వడగాల్పులు. అమ్మో అసలైతే ఈ వడగాల్పులతోని పెద్ద సావొచ్చి పడ్డదల్లా. ఎంత ఫ్యాన్ కింద కూర్చున్నా ఫాయిదా లేకుండానే అయితుంది. తాపకోసారి దూప కాబట్టే ఫ్రిడ్జ్ లో ఎంతసేపు నీళ్లు థమ్సప్పులు పెట్టినా అవి చల్లగా అయితేనే అయితలేవు. అంటే గంతగనం ఉన్నదన్నట్టు వేడి. ఇక జిల్లాలలోనైతే ఘోరం అంటే ఘోరం. ఒక్కొక్క జాగలనైతే 45, 46 కూడా దాటిందంట. సుర్రు సుర్రు అవుతున్నది. పొద్దుగాల బయటికి పోయినోళ్ళు మళ్ళా వాపస్ ఇంటికొచ్చే వరకు వాళ్ళను ఇంట్లోనే ఏర్పాటు ఎత్తలేరంట. అంటే మొఖాలు ఆ తీర్లు అయిపోతున్నాయి అటనలో. ఇక ఇది చాలదని వడదెబ్బలు. ఈ దిక్కుమాల ఎండలు చేయబట్టి మన అడవులల్లో కూడా మంటలేలుతున్నాయట. అన్నట్టు కొన్ని రాష్ట్రాలల్లా ఓట్లు నడుస్తున్నాయి కదా, అటు కేరళ దిక్కు అయితే ఓట్లు వేయడానికి పోలింగ్ బూతులకు పోయినోళ్ళల్లా 5-6 ఎండదెబ్బ దాకి జీవిడిచిరట. ఇక చెప్పురి కథ. అన్నట్టు మన కాడ ఇంకో 3 ఒద్దులు గిట్లనే ఉంటదట నుల్లో. ఇంకా 2-3 డిగ్రీలు పెరిగినా పెరుగుతుందంటుర్రు. అందుకే పొద్దుగాల 11ంటికి సంధి మాపటీలి 4-5 దాకా ఇంట్లోకెళ్ళి ఎవ్వరు బయటికి రావద్దు అని చెప్తున్నారు వాతావరణ శాఖోళ్ళు. ఇక తాపకోసారి నీళ్లు తాగుడు, షర్పత్తులు, పండ్ల రసాలు తాగుర్రి. చల్ల తాగితే ఇంకా మంచిది, కడుపులో కొంచెం ఆసరు ఉంటది. ఇక ముసలోళ్ళు అయితే అసలుకే బయటకు వెళ్ళొద్దు, సప్పుడేకి ఇంట్లోనే ఉంచాలా అల్లను. అన్నట్టు ఇప్పుడు గింతగానే ఎండగొడుతున్నదా. ఇక ఐతారం నాడైతే వాన పడుతుందని వాన ముచ్చట కూడా చెప్తున్నారు వాళ్ళ వాతావరణం వాళ్ళు. అయితే మీరు ఇన్స్టాగ్రామ్ రీళ్ళు లేకుంటే యూట్యూబ్ షార్ట్లు చూస్తారో అలా. అయితే ఇప్పుడు కొందరు కళాపోషణ చూస్తేనైతే నాకైతే మస్తులా నవ్వి కడుపున వస్తుంది అలా. మీరు ఏమనుకున్నా మంచిదే. వామ్మో ఒక్కొక్కళ్ళు ఏమన్నా పర్ఫార్మెన్స్ చూపిస్తారో అసలు. కొందరైతే ఈ దిక్కుమాలిన కామెంట్లు లైకుల కోసము కొండలు గుట్టలు ఎక్కుతుంటారు, చెట్లల్లా పుట్టల పొంట తిరుగుతుంటారు, కోతి ఎత్తా అంటారు, పండ్లు ఈగలిచ్చుకుంటా మూతి పండ్లు రాలగొట్టుకుంటారు. అసోంటి ఒక జంటనే మన గాడికి వచ్చింది. మీరు చూసి తరించురు వాళ్ళని. మరి చూడరు. హాయ్ స్పైడర్ మ్యానేనా బండి తోలుతున్నాడు కదా. అగో ఇంకోగా వచ్చింది. ఈమె స్పైడర్ ఉమెన్ కావచ్చు. రై అనుకుంటా పోతనే ఉన్నది కదా రోడ్ల మీద. అగో వాళ్ళు చేతులు ఇప్పుడు చూడు, వాళ్ళ లలిత కళలు చూడవు. సీన్ కట్ చేయుర్రి. చేసిరా. ఇక స్పైడర్ మ్యాన్ కథ ఇగో గిట్లయింది. అర్థమైందా అనోళ్ళ. అరెస్ట్ అయ్యారు పోలీసోళ్ళు. వాళ్ళను జైల్లో నూకి ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ సినిమా చూయిస్తుర్రు. ముచ్చటేంటిదయ్యా అనంటే ఈ అమ్మగారును ఇగో ఈ పోరడు ఇద్దరు దోస్తులట. మంచిది, మరి చదువుకోవాలి కదా. ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్ వీడియోలు చేస్తురట. ఓకే చేస్తే చేసుకొని ఖాళీగా ఉండేదానికంటే అదే మంచిది. కానీ లైకులు వ్యూస్ల కోసము ఇగో వీళ్ళు గిట్ల వీడియోలు చేసిర్రోల్లో. స్పైడర్ మ్యాన్ డ్రెస్సులు వేసుకొని రోడ్ల మీద గిర్ర తిరిగిర్రు. వీడియోలు పెట్టి మురిసి ముప్పందమయ్యారు. కానీ ఆ సంబరం మాయిల్నే మాయమైంది. ఈ డూప్లికేట్ స్పైడర్ మ్యాన్ పోలీసులను దొరకబట్టి ఏషం దీంచి ఇగో గీ షిట్టి చేతిలో పెట్టిర్రు. ఏందయ్యా అనంటే హెల్మెట్ లేకుండా బండి నడుపుడు ఒక తప్పు, ముఖానికి బట్టలేసుకొని నడుపుడు ఇంకో తప్పు, స్పీడ్ గా దంచుకోబోవుడు తప్పు మీద తప్పు. ఇగో గిట్ల ట్రాఫిక్ రూల్స్ అన్ని బ్రేకుల మీద బ్రేకులు చేసినందుకు వీన్ని దొరకబట్టి జుర్మానా వేసిర్రు. అంటే నవ్వులు పోయి నువ్వులు అవుడు అంటే గిదే కావచ్చు కదా. అరే అన్నట్టు చెప్పుడు మరిచినను వల్ల ఇప్పుడు మనం అర్జెంటుగా శ్రీశైలం పోదాం రాండ్రి. ఎందుకంటారా, శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారిని మనం దర్శనం చేసుకోవాలి. అమ్మవారికి కుంభోత్సవం చేసిర్రు, బొచ్చడు గుమ్మడికాయలు బలిచ్చిర్రు. అగో చూడురి. వామ్మో అగో చూస్తుర్రా ఎన్ని గనం గుమ్మిడికాయలో. అగో పగల కొడుతూనే ఉన్నారు కదా, ఈడ ఆడ ఇటు దిక్కు అటు దిక్కు. అగో
అయితే దీనిని స్వాతిక బలి అంటారోల్లా. శ్రీశైలం భ్రమరాంబికా దేవి అమ్మవారికి కుంభోత్సవం చేసిర్రు. చైత్రమాసం పున్నమి తర్వాత వచ్చిన శుక్రవారం కదా ఇది. ఇక అమ్మవారి గుడిని మంచిగా ముస్తాబు చేసిర్రు, పూజలు చేసిర్రు. అటెనక అమ్మవారికి గుమ్మిడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు స్వాతిక బలిచ్చి సమర్పించిర్రులా. ఇగో ఇట్లా అన్నట్టు మనం ఓట్ల కాడికి పోదాం పాండ్రోల్లా. మన కాడ వచ్చే నెలలో ఓట్లు ఉన్నాయి కానీ కొన్ని రాష్ట్రాలలో నడుస్తూనే ఉన్నాయి వల్ల రెండో విడత పోలింగ్ కూడా అయిపోయింది. ఇక ఈ పోలింగ్లా కొన్ని చిత్ర విచిత్రాలు, గమ్మతి ముచ్చట్లు చూసేద్దాం రాండ్రి. మొత్తానికి రెండో విడత పోలింగ్ కూడా ఒడిచిందోల్లా. కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇట్లా మొత్తము 13 రాష్ట్రాలల్లా 88 లోక్సభ సీట్లకు ఓట్లు నడిచినాయి వల్ల. అన్నట్టు కర్ణాటకలా ఒక హోటల్ వాళ్ళు ఓట్లేసిన వాళ్ళకు బంపర్ ఆఫర్ పెట్టిర్రు. ఇగో ఓటేసిన వాళ్ళకు ఇడ్లీ దోశ ఫ్రీగా తినబెట్టిరోల్లా. అగ చూడురి, ఇంకు సుక్క చూయించాలే, ఇడ్లీ దోశ తినాలే, ఇదే ఆఫరట. ఏమన్నా ఆఫర్ అసలు? లీడర్ కోసం కాకున్నా ఇడ్లీ కోసం అన్న ఓటేసిరు కావచ్చు చాలా మంది ఇటుకేలి కదా. ఇవన్నట్టోలా ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.